హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 8వ భాగాన్ని వినేద్దాం. నాకు తెలుసు నందు, ఎక్కడైతే నేను బాధపడతానని ఈ మాటలు అంటున్నావు, కానీ నీ మనసులో ఉన్న ఉద్దేశం నాకు తెలుసు. కష్టంగా ఉన్నా సరే నా మాటలకి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో అని నందు తలని ప్రేమగా నిమిరింది గగన. ఒకరిని ఇష్టపడడం తప్పు కాదత్తయ్య, కానీ అది మరొకరు సొత్తు అని తెలిసినప్పుడు తెలిసి కూడా ఇష్టపడడం అది క్షమించరాని తప్పు. బావ దృష్టిలో నేను ఎప్పుడూ గగన మేనకోడలుగా ఉండాలి అనుకుంటున్నాను, కానీ అంతకు మించి నాకు ఆశ లేదత్తయ్య. నువ్వు నాకు కూతురిగా పుట్టినా బాగుండేదే. మేనకోడలుగా పుట్టావు, కానీ నీలా నూటికి ఒకరు కూడా ఉంటారు అనుకుని నందు నుదుటిన ముద్దు పెట్టింది. ఏంటి, అత్తాకోడలు ఇద్దరు చాలా సీక్రెట్స్ చెప్పుకుంటున్నారు, ఏంటి సంగతి? ఏమీ లేదు మావయ్య, జాగ్రత్తలు చెప్తుంది అత్తయ్య. మీ అత్తయ్య చెప్పిన మాటలు వింటే అంతే సంగతులు. ఆవిడ చెప్పినట్టే జరగాలి, వినాలి. ఇదే కదా నీ చెవుల్లో మీ అత్తయ్య నీకు నూరు పోసేది. ఏంటండి, చాలా బాగా చెప్తున్నారు నా గురించి? నవ్వుతూ అడిగింది గగన. అయ్యే, చెప్పడం లేదే, పొగుడుతున్నాను నీ గురించి. నందుకేం తెలుసు, చిన్న పిల్ల కదా. నీ గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను అడగమను, బాగా చెప్తాను. మీరెలా చెప్తారో నాకు బాగా తెలుసు. పదండి, ఇంకా చేసింది చాలు. చిన్నగా నవ్వుతూ నందు చేతిని పట్టుకుంది. ఒక్క నిమిషం గగన అంటూ నందు దగ్గరకొచ్చారు రవిచంద్ర. ఏమైంది మావయ్య? ఏమీ లేదు అంటూ తన జోబిలో ఉన్న కొంచెం డబ్బు తీసి నందు చేతిలో పెట్టారు. మావయ్య, ఏంటిది? మావయ్య కాదు, తండ్రిగా నా బాధ్యత. మావయ్య, నాకు తెలుసు నందు, ఒప్పుకోవు. కాలేజీలో జాయిన్ అవుతున్నావు కదా, ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో తెలీదు. నీ ఫోన్ కూడా చూశాను. ఫోన్ పోయినా కూడా అదే వాడుతూనే ఉన్నావు. ముందు ఒక ఫోన్ కొనుక్కో, మిగిలినవి ఖర్చులు కుంచుకో. నాకింత డబ్బెందుకు మావయ్య? హర్ష బయట నీతో గొడవ పడడం నేను చూశాను. నాకు తెలిసినంత వరకు వాడి దగ్గర నాకు ఇది కావాలని చేతులు చాపవు. నోరు తెరిచి అమ్మ నాన్నని అడగలేవు. అయినా నేనేమన్నా పరాయి వాళ్ళ డబ్బులిస్తే షాక్గా చూస్తున్నావు? అలా అని కాదు మావయ్య. నీ వ్యక్తిత్వం కోసం నాకు తెలుసునందు. ముందు చెప్పింది చెయ్యి, జాగ్రత్త అంటూ రవిచంద్ర ప్రేమగా తల నిమరగాని బ్యాగ్ పట్టుకుని బయటకొచ్చిన హర్ష గగన రవిచంద్ర మధ్యలో నించుని ఉన్న నందుని చూడగానే అతని ముఖంలో రంగులు మారాయి. నందు స్థానంలో వల్లిని ఊహించుకోగానే కంట్లో తడి మొదలై అతని ఎక్కడ లేని కోపం తెప్పించాయి. వెళ్దామా నందు? హర్ష మాటలకి అందరూ నందుని చూశారు. అతని పిలుపులో ఘాటు కనిపించేసరికి వెళ్ళొస్తాను అత్తయ్య. మావయ్య, జాగ్రత్త తల్లి. అమ్మా నాన్న, వెళ్ళొస్తాను. ఈ రోజుకి ఇక్కడే ఉండిపోవచ్చు కదరా, పొద్దున్నే వెళ్తురు. లేదు నాన్న, ఆయనకి మీటింగ్ ఉంది, అందుకే ఇప్పుడే వెళ్తున్నా. సరే, జాగ్రత్త తల్లి అని ప్రేమగా కూతురు తలనిమిరారు. అందరికీ బాయ్ చెప్పి బయటకొచ్చింది నందు. హర్ష కారు స్టార్ట్ చేయంగానే నందు కారెక్కి వెనక సీట్లో కూర్చుంది. ఆమె కూర్చోవడం పాపం. వెంటనే కారు గాల్లోకి పోనిచ్చాడు హర్ష. నందుకి తెలుసు అతని కోపంగా ఉన్నాడని. తన బ్యాగ్ ఓపెన్ చేసి బుక్ తీసుకుని చదవడంలో మునిగింది. మిర్రర్లో నందుని చూసి మరింత స్పీడ్ పెంచాడు హర్ష. నందు ఏం మాట్లాడలేదు. బుక్ చదువుతూ చదువుతూ అలాగే నిద్రలోకి జారుకుంది. కాసేపటి కారు ఇంటి ముందు ఆగడంతో హర్ష కారు దిగబోతూ నందుని చూశాడు. ఆమె నిద్రపోవడం చూసి లేపటం ఇష్టం లేక కారు డోరు విసురుగా వేసేసరికి ఆ సౌండ్కి ఉలిక్కిపడి లేచింది నందు. నిద్రమత్తు వదలడంతో బుక్ బ్యాగ్లో పెట్టి కారు దిగి లోపలికొచ్చింది. హర్ష కోసం చూసింది. అతను రూమ్లో ఉన్నాడనుకుని కామ్గా రూమ్లో అడుగు పెట్టబోయింది. ఆగు అంటూ నందు గుమ్మం ఎదురుగా నిలబడ్డాడు. ఏమైందండి? ఈ రూము నాది, నీది కాదు. పక్కన రూమ్ ఉంది కదా, ఇకపై అదే నీ రూమ్. ఎందుకండి? నవ్వుతూ అడిగింది నందు. ఏమీ తెలియని నంగనాచిలా నవ్వకు. నీ మనసులో ఉన్న కుట్ర ఏంటో నాకు బాగా తెలుసు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు నా మనసులో కాదు కదా, నీ పక్కన నిలబడడానికి కూడా స్థానం సంపాదించలేవు. హర్ష మాటలకు ఏం అర్థం కాకుండా చూసింది నందు. ఆఖరికి నీ బుద్ధి చూపించావు. ఇకపై నా కంటికి కనిపించుకో. నా రూమ్లో అడుగు పెట్టినా, నా వస్తువులు తాకాలని చూసినా సరే నాలో ఉన్న రాక్షసుని చూస్తావు అని కోపంగా నందు ముఖం మీదే డోరేశాడు. నందుకేం అర్థం కాలేదు. ఎందుకు బాబా అంత కోపంగా ఉన్నారు? ఇప్పుడు ఏమైందని? నేనేం తప్పుగా తనతో మాట్లాడలేదు కదా, మరి సడన్గా ఇంత కోపం ఎందుకొచ్చింది అనుకుంటూ బ్యాగ్ పక్కన పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. స్నానం చేసి బయటకొచ్చి బెడ్షీట్ నీట్గా సర్దుకొని కాఫీ పెట్టుకుందాని కిచెన్ రూమ్కి వచ్చింది నందు. ఎప్పుడొచ్చారు అమ్మాయి గారు? లోపలికొస్తూ అడిగింది మంగి. ఇప్పుడే మంగి, నువ్వు కూడా ఇప్పుడే వచ్చావా? అవునమ్మా. అర్థమైంది. అత్తయ్య ఫోన్ చేసినట్లుగా ఉంది, అవునా? నవ్వుతూ అడిగింది నందు. అవునమ్మా. సరే చెప్పండి, సార్కేం వండాలి? వెళ్ళి ఆయన్ని అడుగు మంగి. మీరే చెప్తారు కదమ్మా, మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి ఏం అడగను?
పర్లేదు మంగి, ఆయనకేమి తినాలని ముందు అడిగితే చెప్తారు కదా, అందుకే వెళ్ళి అడుగు అంటూ 2 కప్సులోనూ కాఫీ పోసి ఒకటి మంగి చేతికిచ్చి మరొకటి తను తీసుకుంటూ గార్డెన్ వైపుకొచ్చింది. తను వేసిన మొక్కల్ని చూస్తూ అక్కడే ఉన్న ఉయ్యాలో కూర్చుని ప్రకృతి గాలిని ఆస్వాదిస్తూ కాఫీ సిప్ చేసి హర్ష మాటల్ని తలుచుకుంది. రూమ్లో ఉన్న హర్ష ఫ్రెష్ అయి బయటకొచ్చాడు. అయ్యగారు, మీకేం వండమంటారు? ఏం వద్దు మంగి, ఇప్పుడు నన్ను విసిగించుకో అంటూ కార్ కీస్ తీసుకుని బయటకొచ్చిన హర్ష గార్డెన్లో నందుని చూశాడు. ఉయ్యాలకి జారబడి మొక్కల వైపే చూస్తుంది. ఎందుకో దీన్ని నాకిచ్చి కట్టబెట్టారో తెలియదు కానీ నా వల్ల నా వల్లి పొందాల్సిన ఆనందం, సంతోషం, అమ్మా నాన్న దగ్గర ప్రేమ అన్నీ ఇదే సొంతం చేసుకుంటుంది. ఏదో ఒకటి చేసి దీని పీడ వదిలించుకోవాలి అనుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు హర్ష. ఏంట్రా, ముగ్గురు బయటికి ఇంత లేటుగానా ఇంటికొచ్చేది? నవ్వుతూ అడిగింది గాయత్రి. హా అమ్మా, ఉంది కదా నీ మేనకొడలు నాకు టార్చర్ అని అర్జున్ అనగానే చరిత సోఫాలో కూలబడి, అత్తయ్య అస్సలు ఓపిక లేదు ప్లీజ్ అంటూ చూసింది. అర్థమైంది, బయటికెళ్తే చాలు నీకెక్కలేని తలనొప్పి వస్తుంది. నేను జుట్టుకి ఆయిల్ రాస్తాను, అప్పుడు స్నానం చేద్దు. థ్యాంక్స్ అత్తయ్య. అర్జున్, నువ్వు ఫ్రెష్ అయ్యరా. సరే అమ్మా అని అర్జున్ అక్కడి నుంచి వెళ్ళగానే వల్లి, హా ఆంటీ, నీకు కూడా ఆయిల్ రాయినా? అయ్యో వద్దాంటీ, నాకు బాగానే ఉంది, తలనొప్పి ఏం లేదు. సరే, ఈ జ్యూస్ తాగి ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవిరా, భోజనం పెడతాను. సరే ఆంటీ అని గాయత్రి ఇచ్చిన జ్యూస్ తాగి వల్లి తన రూమ్కి వెళ్ళింది. ఏంటే వెళ్తున్న వల్లిని చూస్తున్నావు? ఏం లేదత్తయ్యా, వల్లి క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే తనకేం పెద్దగా తెలియదు అనిపిస్తుంది. రెస్టారెంట్కి వెళ్ళామా, నేను ఎంత చెప్పినా సరే భోజనం చేయలేదు, కానీ బావ తిను వల్లి అనగానే భోజనం చేసింది. తనకి ఈ ప్లేస్ కొత్త కదే, అందుకే అర్జున్ ఏం చెప్తే అది చేస్తుందేమో. అవును అత్తయ్య, ఆ విషయం నాకెప్పుడూ అర్థమైంది అంటూ కింద కూర్చుని సోఫా కానుకుని, అత్తయ్య ఆయిల్ పెట్టు. వస్తున్నానే అంటూ చరితకి కాఫీ కప్పిచ్చి, ముందు కాఫీ తాగు తల్లి. అయినా చెప్తే వినవు, బయటికెళ్ళొద్దు అంటే. పని మాలగా బయటికెళ్ళడం, తిరిగి తిరిగి నీరసం తెచ్చుకోవటం నీకు బాగా అలవాటైపోయింది. బొత్తిగా ఎవరికి భయం లేదనుకో. అత్తయ్య, మరి లేకపోతే ఏంటి చూడు, ముఖం ఎంత నీరసంగా ఉందో అంటూ చరిత తలకు ఆయిల్ పెట్టి మసాజ్ చేయసాగింది గాయత్రి. పైన సోఫాలో కూర్చుని ఇదంతా చూస్తున్న భారతమ్మ గారు తనలోని తాను నవ్వుకున్నారు. ఫ్రెష్ అయి బయటకొచ్చిన అర్జున్ భారతమ్మ గారి ఒడిలో పడుకుని, ఏంటి నానమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? చరితని కన్న కూతురులా చూస్తుంది మీ అమ్మ. నిజంగా నా కోడలు బంగారం రా. అందుకే కదా నీ మనవరాల ఆటలు అలా సాగుతున్నాయి అంటూ చరితని చూశాడు గాయత్రి ఆయిల్ పెడుతూ మసాజ్ చేస్తుంటే. చరిత బయట జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటి చెప్తూ పగలబడి నవ్వడం, గాయత్రి నానా తిప్పలు పడుతూ చరితకి నూనె రాయడం చూసి, నానమ్మ ఏంట్రా, దాన్ని భరించడం చాలా కష్టం. అమ్మ కాబట్టి ఓపిక ఉంది. అదే నువ్వు నేనైతే ఈ పాటికి దాన్ని నెత్తిన 10 మొట్టికాయలన్నా వేసేవాళ్ళం. అదైతే నిజమే అని భారతమ్మ గారు అనగాని అర్జున్ నవ్వుతూ వల్లి రూమ్ వైపు చూశాడు. డోర్ వేస్తుండడం చూసి, ఎప్పుడు లేనిది శ్రీవల్లి బయటకొచ్చింది, డోర్ వేసింది అంటే తనకి నీరసంగాని వచ్చి పడుకుందా అనుకుని. నానమ్మ, ఏంటి నాన్న? ఆఫీస్కి ఒకసారి ఫోన్ చేయాలి, ఇప్పుడే వస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళి వెనక డోర్ ఓపెన్ చేసి వల్లి రూమ్ వైపుకి వచ్చి ఆ రూమ్ విండో దగ్గర నుంచుని వల్లి కోసం చూస్తాడు. బెడ్ మీద పడుకొని తల రుద్దుకుంటూ ఆలోచిస్తున్న వల్లిని చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ రూమ్ వెనక డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి వెంటనే లోపలికొచ్చి డోర్ లాక్ వేసి, ముందు డోర్ కూడా లాక్ వేసి బెడ్ మీదకి చేరాడు. తన ఎదురుగా ఉన్న అర్జున్ని చూడగానే వల్లి షాక్గా చూసింది. మీరేంటిక్కడ? నీకోసమే వచ్చాను. ఏ రాకూడదా? అది కాదండి, ఎవరైనా వస్తారు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎవరూ రారు, అందరూ బిజీగా ఉన్నారే కానీ తలనొప్పిగా ఉందా? అయ్యో లేదండి, బానే ఉంది. అవునా అంటూ వల్లి దగ్గరగా జరిగాడు. ఏం చేస్తున్నారు అంటూ అర్జున్కి దూరంగా జరిగింది వల్లి. ఏయ్, నిన్నేమీ చేయనే బాబు, ఇలా దగ్గరికి రా అంటూ బెడ్కి ఆనుకుని వల్లిని తన ఒడిలో పడుకోబెట్టుకుని, బయట తిరగడం నీకు నచ్చదా అంటూ తలని అడ్డంగా ఊపింది. బయట నువ్వు మూడీగా ఉన్నప్పుడే నాకు అర్థమైంది నీకు ఇష్టం లేదని, అందుకే వెంటనే ఇంటికి తీసుకుని వచ్చేసాను. తెలియదండి, భయం వేసింది, నన్ను మా వాళ్ళు ఎవరైనా చూస్తారని, అందుకే ఫ్రీగా ఉండలేకపోయాను. నాకు తెలుసు వల్లి అంటూ ఆమె తలని మసాజ్ చేస్తూ, ఏం చేయను, బయటకు వద్దు అంటే చరిత బాధపడుతుంది కదా, అందుకే తీసుకుని వెళ్ళాను. అయ్యో పర్వాలేదండి, చరిత కొంచెం అల్లరి పిల్ల కదా, అందుకే మిమ్మల్ని అడిగింది బయటకు తీసుకుని వెళ్ళమని. అవును అంటూ వల్లి తల మసాజ్ చేస్తూ, వల్లి ఏంటండి అంటూ అర్జున్ కళ్ళలోకి చూసింది. మరి ఏం అర్థమైందో వల్లికి అతని పక్కన కూర్చుని అతని భుజంపై తలని వాల్చింది.
చెప్పు, ఎలా ఉంటుంది నీకు? ఒంటరి ఫీలింగ్ ఏమన్నా కలుగుతుందా అన్నాడు. మౌనంగా ఉంది వల్లి. అలాంటిదేమీ లేదండి వల్లి అంటూ ఆమె ఫేస్‌ని దోసిట్లో తీసుకుని, నా దగ్గర నువ్వు మనసులో మాటలు దాయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ చెప్పు. మీరు పక్కన లేరు అన్న లోటు తప్ప నాకిక్కడ బానే ఉంది. నాకు తెలుసు వల్లి నీ మనసు ఎంత బాధపడుతుందో. అయిన వాళ్ళని వదులుకొని నా కోసం వచ్చావు. నీ స్వచ్ఛమైన ప్రేమ పొందుతున్న నేను అదృష్టవంతుని. కానీ ఏం లాభం? నీకైతే ప్రేమను పంచలేకపోతున్నాను కదా! ప్రేమంటే అదొక్కటే కాదుగా. ఇదిగో ఇలా. నేను ఒంటరిగా ఉన్నా కూడా మీ మనసు కనిపించింది కదా నేను బాధపడుతున్నానని. అందరూ ఉన్నా డేర్ చేసి మరీ భయం లేకుండా నా దగ్గరకొచ్చారు చూడండి. ఈ ప్రేమ నాకు చాలండి. నాకు ఇంక ఏమీ వద్దు. అతని చేతిని గట్టిగా పట్టుకొని చెప్పేసరికి అర్జున్ చిన్నగా నవ్వేస్తూ, వల్లి నిన్నొకటి అడగనా? ఏంటండి? ఫోన్‌లో ఫోన్‌లో అవ్వని, బయట అవ్వని, ఇలా ఇద్దరం పర్సనల్‌గా ఉన్నప్పుడు అవ్వని, ఎప్పుడు చూసినా అండి అంటావు. లేదంటే అర్జున్ గారు అంటావు. నన్ను ముద్దుగా పిలవాలని నీకనిపించదా? మౌనంగా ఉంది వల్లి. ఓయ్! చెప్పు అంటూ దించిన ఆమె తలని పైకెత్తి సూటిగా చూశాడు. ఏమో! మీరు నా పక్కన ఉన్నా, లేకపోయినా, దూరంగా ఉన్నా, ఇలా దగ్గరగా ఉన్నా, మిమ్మల్ని చూడంగానే గౌరవం వచ్చేస్తుందండి. బహుశా అది మీ ప్రవర్తన వల్ల కావచ్చు. పిచ్చి వల్లి అంటూ ఆమె నుదుటిన చిన్నగా ఢీ కొట్టి, సరే కాసేపు రెస్ట్ తీసుకొని డిన్నర్ టైంకి కిందికొచ్చేయి. హ్మ్. సరే అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ మనసులో ఏమీ దాచుకోకు అంటూ మరోసారి వల్లిని గుండెలకి హత్తుకొని అక్కడి నుంచి వెళ్ళాడు అర్జున్. వల్లి ఆలోచిస్తూ గడియారం వైపు చూసి ఫ్యామిలీని తలుచుకుని బాధపడి నిద్రలోకి జారుకుంది. గార్డెన్‌లో కూర్చొని మొక్కల్ని చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయింది నందు. చీకటి పడింది. నీకు తోడుగా నేనున్నాను అంటూ ఆ వెన్నెల కూడా ఆమెకి తోడుగా తన వెలుగునిచ్చింది. ఇంకా నక్షత్రాలు నందుని చూసి మెరుస్తున్నాయి. చల్లని గాలి నందు శరీరాన్ని తాకుతూ ఆమె ఆలోచనలు కట్టడి చేసి మనశ్శాంతినిచ్చింది. అమ్మాయి గారు, అమ్మాయి గారు ఏం పలుకుతుంది? తన లోకంలో తనుంది. అమ్మాయి గారు అంటూ మరోసారి పిలిచింది మంగి. చెప్పు మంగి. సాయంత్రం నుంచి ఇక్కడే కూర్చున్నారు. భోజనం చేయరా అమ్మా అని మంగి అనగాని నందు చుట్టూ చూసింది చీకటి పడడం చూసి. అప్పుడే చీకటి పడిందా? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు అమ్మాయి గారు? ఏమీ లేదు మంగి. నీ పని అయిపోయిందా? నా పని అయిపోయి చాలా సేపు అయింది అమ్మాయి గారు. అయ్యగారికి వంట కూడా చేసేసాను. మీకు టిఫిన్ కూడా రెడీ. మంగి పర్లేదు అమ్మాయి గారు. నేను వండింది భయం లేకుండా తినొచ్చు. నా పనులు నేను చేసుకుంటాను కదా మంగి. నువ్వు అయ్యగారి పనులు చేస్తే చాలు. పర్లేదు అమ్మాయి గారు. నేను మీకు వంట చేయలేదు. టిఫినే కదా వండింది అని మంగి అనగాని నందు నవ్వుతూ సరే నీకు భోజనం పెడతాను పదా. లేదమ్మగారు ఇంటి దగ్గరే తింటాను. ఏ ఇక్కడ తింటే ఏమవుతుంది? మాట్లాడకుండా నాతో రా అని చెప్పి మంగికి భోజనం పెట్టింది. ఇంక చాలా అమ్మాయి గారు ఇప్పటికే ఎక్కువ పెట్టేశారు. అదెంతుందని మంగి ఇట్టే అరిగిపోతుంది అని గగన గారిచ్చిన సున్నుండలు కొన్ని, వంటలు కొన్ని అన్ని బాక్సులో పెట్టించింది. మంగి ఏంటమ్మాయి గారు? ఇంటికెళ్లే ముందు ఈ బాక్సులు పట్టుకుని వెళ్ళు. నీకోసం అత్తయ్య పంపించింది. ఏంటి? నా కోసం గగనమ్మ గారు పంపించారా? ఎంతో సంతోషంగా అడిగింది. అవును. చూశారా అమ్మాయి గారు? పెద్దమ్మ గారికి నేనంటే ఎంత ప్రేమో. నా కోసం ఇవన్నీ పంపారు అంటూ మురిసిపోయింది మంగి. మంగి మాటలు మాట్లాడే విధానం ఒక రకంగా నందుకి నవ్వు తెప్పించేస్తాయి. మంగి దగ్గర కాసేపు కూర్చుని మాట్లాడింది నందు. అమ్మాయి గారు ఇంక నేను వెళ్తాను. సరే మంగి పొద్దున్నే వచ్చేయి. మీకోసమైనా వచ్చేస్తాను అని చెప్పి మంగి వెళ్ళగాని నందు నవ్వుతూ సోఫా వెనక్కి వాలింది. టైం 8 అవడంతో హర్ష ఇంకా రాడని అర్థమై తన రూమ్కొచ్చింది. ఎప్పుడు వస్తాడో బావ అనుకుని బుక్స్ తీసుకునింది. ఇంతలో రవిచంద్ర గారు ఫోన్ చేయడంతో హలో మావయ్య. బంగారం ఏం చేస్తున్నావు? ఏమీ లేదు మావయ్య కూర్చొనున్నాను. బావ ఇంట్లో ఉన్నాడా? చెప్పాను కదా మావయ్య మీటింగ్ ఉందని. ఆ మీటింగ్ చూసుకుని వస్తాడు. హ్మ్. మీటింగ్ కోసం వెళ్ళాడు. నీ మీద కోపంతో వెళ్ళాడు. తెలుసులే కానీ భోజనం చేశావా? హా! మావయ్య తిన్నాను. చెప్పండి. ఏమన్నా చెప్పాలా నాకు? అవును తల్లి. ఏంటి మావయ్య? సిటీలో నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు కాలేజ్ రన్ చేస్తున్నాడు. వాడితో నీ గురించి అన్ని విషయాలు మాట్లాడాను. రేపు సర్టిఫికేట్స్ తీసుకొని డైరెక్ట్‌గా కాలేజ్‌కెళ్ళరా? మావయ్య అంటూ ఆశ్చర్యపోయింది నందు. ఏమైందిరా? నా మేనకోడలు మనసేంటో ఆ మాత్రం చదవగలను. నువ్వు ఎంతవరకు చదవాలని అనుకుంటున్నావో, ఏం సాధించాలనుకుంటున్నావో చెయ్యి. కానీ ఒక్కటి, ఏదైనా ఆలోచించి చెయ్యి. డ్రైవర్ రేపు మార్నింగ్ నేను కాలేజీకి తీసుకునెళ్తాడు. అదైతే బావ కారు కాదు. నీకోసం నేనే కొన్నాను. మావయ్య మరొక్కసారి షాక్ అయింది నందు. నందు నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. వాడి వస్తువులంటేనే నువ్వు ముట్టుకోవడం లేదు మరి. మావయ్య ప్రేమగా కొన్నవి తీసుకోవా? నా ఉద్దేశం అది కాదు మావయ్య. నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు కానీ ముందు నువ్వు ప్రశాంతంగా ఉండరా.
ఏమన్నా కావాలంటే నాకు ఫోన్ చెయ్యి. చదువు మాత్రం వదలకు. సరే మావయ్య. ఏరా, తినకుండా వాడి కోసం ఎదురు చూస్తున్నావా? తన మావయ్య మాటలకి నందు కంట్లో తడి. అలాంటిదేమీ లేదు మావయ్య. బాధపడకుమ్మా. ముందు నువ్వు భోజనం చెయ్యి అంటూ నందుతో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు రవిచంద్ర. ఫోన్ పక్కన పెట్టి తన మామయ్య తన జీవితం కోసం ఇంతలా ఆలోచిస్తాడని ఊహించలేకపోయింది నందు. కంట్లో తడి తుడుచుకుని అపురూపంగా చేతిలో ఉన్న పుస్తకాన్ని గుండెలకి హత్తుకుంది. తన కన్న కలలు, ఆశలు, ఆశయాలు అన్నీ మళ్ళీ తన చేతిలోకి రావడంతో నందు ఆనందానికి అవధుల్లేవు. టవల్ తీసుకుని ఫ్రెష్ అయి బయటకొచ్చి రెడీ అయింది. టైం అప్పటికే 9 అవడంతో ఉదయం నుంచి కడుపులో సరైన ఆహారం లేక ఆకలి గుర్తుకొచ్చి కిచెన్ రూమ్కొచ్చింది. మంగి వండిన టిఫిన్ ప్లేట్లో పెట్టుకుని బయట హాల్లో కూర్చుని టీవీ ఆన్ చేసి టిఫిన్ చేసింది. మధ్య మధ్యలో గుమ్మం వైపు చూస్తూనే ఉంది. టిఫిన్ పూర్తి చేసి సోఫాలోనే సెటిల్ అయింది. నందు హర్ష కోసం ఎదురు చూస్తూ అలా నిద్రలోకి జారుకుంది. టైం 11. కారు పార్క్ చేసి సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ లోపలికొచ్చాడు హర్ష. ఏం చేస్తావో తెలీదు. సాయంత్రం కల్లా మీరు వెతికి తీరాలి. మీకు ఎంత కావలిస్తే అంత డబ్బిస్తాను అంటూ కోపంగా ఫోన్ మాట్లాడి కట్ చేశాడు. అప్పటికే అతని అరుపులకి తుల్లిపడి లేచింది నందు. కోపంగా నిలబడిన హర్షాన్ని చూసి, ఏమైందండి? నువ్వెవరు? ఏమైందని అడుగుతున్నావు? హర్ష మాటకి ఏం అర్థం కాకుండా చూసింది నందు. నేను బయట నుంచి ఇప్పుడే వచ్చాను తల్లి. దయచేసి నీ ముఖం చూపించుకు. నీ ముఖం చూసి బయటికి వెళ్ళిన ప్రతిసారి నాకు శని మామూలుగా తగలడం లేదు అని హర్ష అనగానే నందు ఇంకేం మాట్లాడలేదు. అక్కడే ఉంటే అతనికి ఇంకా చిరాకు, కోపం పెరుగుతుందని కామ్గా తన రూమ్కి వెళ్ళింది. బయట హాల్లో అటు ఇటు తిరుగుతున్న హర్ష కోపంతో లోపలే రగిలిపోయాడు. ఇంతలో చరణ్ ఫోన్ చేయడంతో, చెప్పరా? ఏంట్రా వాయిస్ అంత ఘాటుగా వస్తుంది? అసలే చికాకులో ఉన్నాను. నువ్వింకా నాకు మెంటల్ రానివ్వకు. మూసుకొని విషయం ఏంటో చెప్పు. రేయ్, ఒకసారి మనకి 3 పెద్ద ప్రాజెక్ట్స్ వర్క్స్ వచ్చేసాయి. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటి? అవునరా, మనకి రావు అనుకున్న ప్రాజెక్ట్స్ మళ్ళీ మన దగ్గరకే వచ్చాయి. 4 నెలలు ఈ 3 ప్రాజెక్ట్ వర్క్స్ మీద దృష్టి పెట్టామంటే మనకి ఇంక తిరుగుండదు. ఈ దెబ్బతో నువ్వు నెంబర్ 1. చరణ్ మాటలకి హర్ష ముఖంలో సంతోషం. నువ్వు చెప్పేది నిజమా? అసలు ఇదంతా ఇంటికి వచ్చి చెప్పాలని అనుకున్నాను. ఇదిగో సడన్గా కార్ ఆగిపోయింది. పైగా బీర్ బాటిల్స్ కూడా ఇచ్చుకున్నాను. రెడీగా ఉండు. ఈరోజు పార్టీ కుమ్మేద్దాం. రేయ్ రేయ్ ప్లీజ్ రా. పెళ్ళైన దగ్గర నుంచి అప్సెట్లోనే ఉన్నావు. కనీసం ఈ రోజైనా ఎంజాయ్ చేద్దాం. కాదనుకు మామా. సరే తగలడు అంటూ ఫోన్ కట్ చేశాడు హర్ష. వల్లి మాయలో బిజినెస్ విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టలేదు హర్ష. కానీ అనుకోకుండా నందు తన జీవితంలోకి రావడం, ఫ్యామిలీ అంతా తనకి అన్యాయం చేశారన్న ఆలోచనతో బిజినెస్ పై ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు పార్టీ అవసరమా అనుకుని కోపంగా తన రూమ్కి వచ్చి ఫ్రెష్ అయి బయటకొచ్చాడు హర్ష. బయటే సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉండగా ఇంతలో నందు వచ్చింది. ఏమండి? ఏంటండి? ఫోన్ సోఫాలో పడేసి కోపంగా చూశాడు. విసుక్కోకండి, మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఏంటి? అది రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్తున్నాను. అయితే నేనేం చేయాలి? మీ ఫోటో తీసుకొని ఫ్లెక్సీలు వేయించాలా? అది కాదండి. మరి ఏంటండి? చెప్పటం నా బాధ్యత కాబట్టే చెప్పాను. ఏ టైంలో మీరు ఎక్కడుంటారో తెలీదు. ఎప్పుడు ఇంటికి వస్తారో కూడా తెలీదు. ఎన్ని టెన్షన్తో ఇంటికి వచ్చినా మీకు నేను ఇంట్లో లేకపోతే కంగారు పడతారు కదా. అందుకే ఒక మాట చెబుదామని వచ్చాను. నేను మీకు తలనొప్పి కాకూడదని. నువ్వు కనిపించకపోతే నీకోసం నేను అల్లాడిపోతానని అనుకోకు. నా దృష్టిలో నువ్వు అసలు మనిషివే కాదు. నువ్వుంటే ఎంత పోతే ఎంత అని హర్ష అనగానే నందు ఏం మాట్లాడలేదు. మౌనంగా తన రూమ్కొచ్చి బెడ్ మీద కూర్చుంది. మనసుకి కష్టంగా ఉన్న హర్ష మాటలకి నందు అలవాటు పడిపోయింది. చాలాసేపు తనలోను తను ఆలోచించుకుని బుక్ తీసుకుని టెర్రస్ పైకి వచ్చి కూర్చుంది. ఎంత మర్చిపోదామనుకున్న హర్ష మాటలు మర్చిపోలేకపోతుంది. తనకి తానే సముదాయించుకుని ఆకాశంలో ఉన్న చందమామ వైపు చూస్తుండిపోయింది. సోఫాలో కూర్చున్న హర్ష వల్లి కోసం ఆలోచిస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు. హర్ష అంటూ గట్టిగా అరిచాడు చరణ్. అబ్బా, ఏంట్రా అరుపులు? మరి లేకపోతే ఏంటి? ఎంతసేపని పిలుపును? ఏ లోకంలో ఉన్నావు? పిలిస్తే పలకో. ఏమీ లేదురా. సరే పదా, మందు కొడదాం. నాకు ఇంట్రెస్ట్ లేదురా. నీకు ఇంట్రెస్ట్ లేదా, లేదంటే నీ మరదలకి భయపడా? రేయ్ అని కోపంగా చూశాడు హర్ష. అంటే తాగను అంటున్నావు కదా, పెళ్ళానికి భయపడి అంటున్నావేమో అని. రేయ్, నా చేతులతో దెబ్బలు తినకు. పద ముందు కొడదాం. ఎక్కడరా? టెర్రస్ పైన. ఓకే అంటూ ఇద్దరు టెర్రస్ పైకి వచ్చారు. దూరంగా కూర్చొని ఉన్న నందుని చూశాడు హర్ష. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.